Hi, hello everyone. Welcome to Maths class, 10th class, Polynomials, exercise 3.4. Third question. Obtain all other zeros of 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. If two of its zeros are under root 5 by 3 and minus under root 5 by 3. ఇక్కడ మనకు ఒక పాలినామియల్ ఇచ్చిండు. అది దీని యొక్క డిగ్రీ ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి 4 జీరోస్ ఉంటాయి. సో ఒక 2 జీరోస్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా 2 జీరోస్ని మనల్ని కనుక్కోమంటుండు. సో గివెన్ పాలినామియల్ ఈజ్ 3x పవర్ 4 ప్లస్ 6x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 10x మైనస్ 5. సో జీరోస్ are under root 5 by 3 and minus under root 5 by 3. So therefore x minus under root 5 by 3 and x plus root 5 by 3. ఏమవుతుంది? a minus b into a plus b ఫామ్ కదా, x square minus root 5 by 3 whole square. That equals to x square minus 5 by 3 equals to 0. Okay na? So 3x square, 3 into x square, 3x square minus 5 divided by 3 equals to 0. 3 goes to RHS, then 3x square minus 5 equals to 0. So therefore 3x square minus 5 is a factor of given polynomial, that is 3x power 4 6x cube minus 2x square minus 10x minus 5. సో మిగతా 2 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. మనకు 2 ఫ్యాక్టర్స్ తోటి వచ్చినాయి కదా, ఇది మిగతా ఇంకా 4 డిగ్రీ 4 కాబట్టి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దానికోసం ఫర్ దిస్ ఫైండ్ ద అదర్ 2 జీరోస్. We divide the polynomial by 3x square minus 5. 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. సో స్టెప్ 1 స్టెప్ 2 ఈ విధంగా ఇంతకుముందు క్లాస్లో విన్నట్టు అవి రాసుకుంటే స్టెప్ 1. So first term of the dividend 3x power 4 divided by 3x square. 3 cancel, x square అంటే x square ఉంటుంది ఇక్కడ, x square. So product of 3x square minus 5 into x square. So 3x square minus 5, this is the binomial and monomial. 3x square into x square, 3x power 4 minus 5x square. 5 into x square, 5x square. So here write 3x power 4. ఇక్కడ క్యూబు ఎక్స్పోనెంట్ 3 టర్మ్ రాలే కాబట్టి మిస్ అయిన దాన్ని మనము 0 పెట్టేసుకొని నెక్స్ట్ టర్మ్ను 5x స్క్వేర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మైనస్ కట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ 0 కాబట్టి పైన ఉన్నది 6x క్యూబ్ ప్లస్ 5 minus 2 plus 3x square. So other 2 terms are right here. So next first term అయిపోయింది, సెకండ్ టర్మ్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్ 6x క్యూబ్ డివైడెడ్ బై 3x స్క్వేర్. 3 2 జా x స్క్వేర్ అంటే ఒక 2x మిగులుతుంది. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ప్రకారం 3 minus 2 అంటే x పవర్ 1 ఉంటుంది. Next 2x right here, quotient second term is this one, and find the product of this one. Divisor into the second term of the quotient. So ఏమవుతుంది? 3x square అంటే 6x cube, 5 into 2 10x. So this result is right here, 6x cube minus 10x. సో ఈ టర్మ్ లేదు కాబట్టి 0 పెట్టేసుకోవాలి. మైనస్
మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సల్. సో మనకు రిమైండర్ ఏమొస్తుంది, నెక్స్ట్ 3x² minus 5. సో నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 ఏ విధంగా చేయాలి, ఇక్కడ డివిడెండ్ న్యూ టర్మ్ ఏముంది 3x², డివైజర్ ఫస్ట్ టర్మ్ 3x², 1 వచ్చింది. సో హియర్ రైట్ 1 తోటి మల్టిప్లై చేస్తే 3x² minus 5 into 1 3x² minus 5 మైనస్ ప్లస్ 0 వచ్చేసింది. ఇప్పుడు మనకు వాట్ ఈస్ ద డివిజన్ అల్గారిథం, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ into quotient plus remainder. So this is the division algorithm. 3x power 4. సో ఇక్కడ మనకు డివైజర్ ఏముంది 3x² మైనస్ 5 ఇంటూ కోషంట్ ఏముంది x² ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ రిమైండర్ 0 అన్నట్టు. ఓకే నాన్న, జీరోస్ ఇప్పుడు ఆల్రెడీ దీని జీరోస్ 3x² మైనస్ 5 యొక్క జీరోస్ √5/3 మైనస్ √5/3 వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దీస్ 1 జీరోస్ కనుక్కోవాలి. x² ప్లస్ 2x ప్లస్ 1 జీరోస్ కనుక్కుంటే మనకు వచ్చేస్తుంది జీరోస్ ఆఫ్ 2 జీరోస్ ఇచ్చినాయి కాబట్టి నెక్స్ట్ అదర్ 2 జీరోస్ కోసం దీని జీరోస్ కనుక్కోవాలి. సో దట్ ఈక్వల్స్ టు 0. ఇది అబ్జర్వ్ చేస్తే x² ప్లస్ 1² 2 ఇంటూ x ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది చూడండి. సో దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, x ఈజ్ ఈక్వల్ టు -1 అంతే. సో -1 అంటే మనకు 2 జీరోస్ ఉండాలి కాబట్టి ఈక్వల్ రూట్స్ -1, -1 ఈక్వల్ జీరోస్. అదర్ జీరోస్ ఆర్ -1, -1. అంటే ఇక్కడ మీకు ఇది ఐడెంటిటీలో ఉంది కాబట్టి a² ప్లస్ 2ab ప్లస్ b² ఈజీగా, లేదంటే మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ తోటి కూడా మనం కనుక్కోవచ్చు. ఇది x ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 0. జీరోస్ కనుక్కునేటప్పుడు దాన్ని ఈక్వల్స్ టు 0 వేసుకుంటే స్క్వేర్ అటు పోతే 0 పక్కకు 0నే వస్తుంది. x ప్లస్ 1 x ఈజ్ ఈక్వల్ టు -1. బట్ దిస్ పాలినామియల్ హ్యాస్ 2 జీరోస్, ఎందుకంటే డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 జీరోస్. మరి 2 జీరోస్ ఉన్నప్పుడు ఒకటే ఆన్సర్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి, ఈక్వల్ జీరోస్ -1, -1. సో మొత్తం జీరోస్ ఏంటి √5/3 minus √5/3 and -1, -1. These are the 4 zeros of the given polynomial.